హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీ రాహుల్, మీరు చూస్తున్నారు రాహుల్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో ఆధార్ పీవీసీ కార్డు. సో మనకి ఏదైతే ఆధార్ కార్డు ఉందో అలాంటి చిన్న కార్డు, సో లైక్ దిస్ అనమాట. ఇలాంటి పీవీసీ కార్డు ఎలా మీరు ఆర్డర్ చేసుకోవాలి, అంటే మనం ఎలా ఈ యొక్క పీవీసీ కార్డు అనేది ఆర్డర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇలా చూసినట్టు ఏంటంటే మీకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ కార్డ్ దేనికి అని అంటే, మనకి ఈ కార్డ్ అనేది పాకెట్ ఫ్రెండ్లీ కార్డ్ అనమాట. మామూలుగా ఇంతకుముందు మన గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే ఇంత పెద్ద కార్డు ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఈ కార్డ్ అనేది చాలా పాకెట్ ఫ్రెండ్లీ కార్డు. ఇంకో పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే ఆధార్ కేంద్రం కానీ లేదా మీ సేవ కానీ లేదా నెట్ సెంటర్లో కానీ ఇలాంటి పీవీసీ కార్డ్ అనేది మనం తీసుకున్నట్లయితే మనకి 150 to 200 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. సో నేను మీకు కేవలం 50 రూపాయలతోనే ఈ యొక్క పీవీసీ కార్డ్ ఎలా మనం ఆర్డర్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో చూసినట్టయితే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, సో ఈ యొక్క పీవీసీ కార్డ్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ ఏంటంటే మీరు క్రోమ్లోకి వెళ్ళిపోండి. క్రోమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏంటంటే UDAI అని టైప్ చేయనమాట. సో UDAI అని టైప్ చేయగానే మనకేంటంటే ఈ యొక్క ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్లో UIDAI అని ఉంది, ఓకేనా. దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఇంగ్లీష్, హిందీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి అనమాట. ఈ లాంగ్వేజెస్లో మీరు ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది టైప్ చేయాలన్నమాట. మనం ఇంగ్లీష్గా మీకు ఏ లాంగ్వేజ్ కన్వీనియంట్ ఉంటే ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. సో మీకు క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇంటర్ఫేస్ ఇలా ఇదే కదా. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ కింద స్క్రోల్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ ఆధార్ కార్డ్ గురించి నేను చాలా విషయాలు అయితే మీకు చెప్తాను. సో చాలా నెక్స్ట్ వీడియోస్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనకి ఈ వీడియోలో ఏంటి, పీవీసీ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మన వీడియో అనమాట. సో కిందకు వచ్చినట్టయితే గెట్ ఆధార్ అని ఉంది కదా. ఈ గెట్ ఆధార్ మీద క్లిక్ చేసినట్టయితే మనకేంటంటే ఇక్కడ ఆధార్ ఈజ్ ఫర్ అవర్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా సమ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే బుక్ అండ్ అపాయింట్మెంట్ కానీ చెక్ ఆధార్ స్టేటస్, వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కేవలం ఈ వీడియోలో ఏంటంటే ఆధార్ పీవీసీ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను చెప్తున్నాను అనమాట. ఓకే, డౌన్లోడ్ మీన్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే కింద ఆధార్ కార్డ్ పీవీసీ కార్డ్ అని ఉందన్నమాట. సో దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి లాగిన్ అని ఉంది కదా. సో ఎవరైతే ఆధార్ కార్డు, ఇప్పుడు నా ఆధార్ కార్డు ఉందనుకో, నా ఆధార్ కార్డ్తో నేను లాగిన్ అవ్వాలి. సో నా ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. సో చూపిస్తాను. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తాను అనమాట. సో మనం లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఈ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంటర్ ఆధార్ కార్డ్ ఉంది. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ క్యాప్చా ఉంది కదా. ఈ క్యాప్చా అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ. సో ఈ ఓటీపీని కొట్టాలి. సో ఓటీపీని నొక్కిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే నెంబర్ లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందన్నమాట. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి లాగిన్ అవుతుంది అనమాట. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, భయ్యా ఇది థర్డ్ పార్టీ వెబ్సైట్ అని అంటారు. సో ఇది థర్డ్ పార్టీ వెబ్సైట్ కాదండి, టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని. సో నెక్స్ట్ చూసినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓటీపీలు అని చెప్పి మీరు ఎలా భయపడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా ఇది ఆధార్ యొక్క అఫీషియల్ సైట్ అనమాట. సో మీరు లాగిన్ అయిన వెంటనే మీకేంటంటే మీ యొక్క ఇలా ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఇలా ఉంటుందన్నమాట. చూద్దాం, వెయిట్ మినిట్. సో మీరు లాగిన్ అయిన వెంటనే మీకు ఏంటంటే లాగిన్ అవుతుంది అనమాట. సో లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ చూసినట్టయితే సో మీకు లాగిన్ అయిపోయింది ఓవరాల్గా. సో ఈ డాష్ బోర్డ్లోకి మీరు లాగిన్ అయిపోయారు అనమాట. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నా ఫోటో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కేవలం మీ ఫోటో కనిపిస్తుంది. ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనం లాగిన్ అయిపోయాయి అనమాట. ఇక్కడ లాట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నేను వీటి గురించి నేను మళ్ళీ వీడియోలు చెప్తాను, వేరే వీడియోలు చెప్తాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే నా ఇమేజ్ అయితే ఉంది. సో ఎవరి ఆధార్ కార్డ్ అయితే మనం లాగిన్ అవుతాం వాళ్ళ ఇమేజ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా, ఎవరిది లాగిన్ అవుతుందని. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వీటి గురించి నేను మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఆధార్ పీవీసీ కార్డు ఉంది కదా. సో దీని మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే గెట్ యువర్ ఆధార్ కార్డ్ అని ఉందన్నమాట. సో మన ఆధార్ కార్డ్ అని తీసుకోవచ్చు. ఇంకా కిందకు వచ్చినట్టే ఆర్డర్ ఫర్ 50 రూపీస్ ఓన్లీ అని ఉందన్నమాట, ఇంక్లూడింగ్ GST. సో మనకి వీళ్ళకి ఏంటంటే ఓన్లీ 50 రూపీస్ అనేది మనం ఛార్జ్ చేస్తారనమాట. ఇన్కేస్ మనం బయట మీసేలో తీసుకోవాలనుకుంటే మినిమం 200 to 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ వాళ్ళు ఇన్స్టెంట్గా ఇస్తారనమాట. కానీ ఇది ఓవరాల్గా గవర్నమెంట్ నుంచి అథారిటీకి వచ్చిందనమాట. ఓకేనా. సో మనకి గవర్నమెంటే ప్రింట్ చేస్తుంది అనమాట. సో 50 రూపీసే, ఓకేనా. సో మీరు ఎలాంటి ఇష్యూ పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే
సెక్యూర్ క్యూఆర్ కోడ్ అని అనమాట. చూసినట్టయితే మనకు క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ హాలోగ్రామ్, ఇది హాలోగ్రామ్ అనమాట. నెక్స్ట్ గుల్చి ప్యాటర్న్, ఈ హాలోగ్రామ్ అనేది గుల్చి ప్యాటర్న్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇమేజ్ అంటే చిన్న ఇమేజ్, చూసినట్టయితే చిన్న ఇమేజ్ కూడా ఉందన్నమాట. ఇలా చిన్న ఇమేజ్ కూడా ఉంటుందన్నమాట. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఈ యొక్క పీవీసీ కార్డు స్పెసిఫికేషన్స్ అంటే ఇవన్నమాట. సో కిందకు వద్దాం. కిందకు వచ్చినప్పుడు ఏంటంటే మనకి మన యొక్క డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళ డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే నెక్స్ట్ పేమెంట్ చేసి మనం పీవీసీ కార్డు అనేది ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ మీద నొక్కుతాం. నెక్స్ట్ మీద నొక్కిన తర్వాత మనకి పేమెంట్ సైడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. డియర్ రెసిడెంట్, యూ వుడ్ బి ఛార్జ్డ్ 50 రూపీస్. ఇక్కడ మీకు ఏంటంటే ఓన్లీ 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు, ఇంక్లూడింగ్ జిఎస్టీ కానీ ప్లస్ స్పీడ్ పోస్ట్, ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ స్పీడ్ పోస్ట్, ఈ రెండింటి కలిపి 50 రూపీసే మీకు ఛార్జ్ చేస్తారు అనేది. గ్యాస్ ఇది చాలా బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే 50 రూపాయల్లో మనకి త్రూ గవర్నమెంట్ నుంచి ఇలాంటి పీవీసీ కార్డు అనేది రావడం అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ పేమెంట్, సో ఇక్కడ పేమెంట్ మీద నొక్కేసి మీరు పేమెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ పేమెంట్ కింద ఐ హియర్ బై కన్ఫర్మ్, సో ఇవి మేము కన్ఫర్మ్ చేస్తున్నాం పేమెంట్ గురించి అని చెప్పేసి మీరు పేమెంట్ చేసేయచ్చు. మేక్ పేమెంట్ మీద నొక్కేసి మీ యొక్క ఫోన్పే కానీ పేటిఎం కానీ ఆర్ అమెజాన్ పే ఇలాంటి వాలెట్స్ ద్వారా మీరు అనేది పేమెంట్ చేసేయచ్చు. ఆర్ మీ ఏదైతే కార్డు ఉందో బ్యాంక్కి సంబంధించిన కార్డు ఉందో ఆ కార్డు ద్వారా కూడా మీరు పేమెంట్ చేసేయచ్చు అనమాట. మనం ఓకే ఇక్కడ చూద్దాం. యూ కెన్ ఫైండ్ మోర్ ఇన్ఫర్మేషన్. మన పేమెంట్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఓకేనా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ పేమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే పేమెంట్స్, క్యాన్సిలేషన్, రీఫండ్. సో పేమెంట్ ఎలా చేయాలి, తర్వాత క్యాన్సిలేషన్ ఇన్ కేస్ మన కార్డు ఆర్డర్ చేసుకున్నాం, మన కార్డు అక్కర్లేదు అని అనుకుంటే సో క్యాన్సిలేషన్ గురించి కానీ, రీఫండ్ పాలసీ, రీఫండ్ ఇన్ కేస్ మనకి మనం పేమెంట్ చేసాము, మనకి డబ్బులు అనేది రిటర్న్ రావాలి, దాని గురించి వీళ్ళు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళైతే మీరు ఒకసారి డీటెయిల్గా చూడండి. ఈ పేమెంట్ గురించి, పేమెంట్ ప్రాసెస్ గురించి మీరు వీడియో డీటెయిల్గా మీరు ఈ యొక్క సైట్లో చూడండి. చూసి మీ యొక్క కార్డు అనేది ఆర్డర్ చేసుకోండి. ఓకేనా గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మీకు ఏంటంటే ఆధార్ కార్డుకి సంబంధించిన ఒక కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను చాలా ఇస్తాను అనమాట. సో ఎన్పిసిఐ లింక్ ఎలా చేయించుకోవాలి, అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఎలా తీసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ప్రీవియస్ వీడియోలో నేను నెక్స్ట్ చెప్పే వీడియోస్లో ఆధార్ కార్డు గురించి ఒక సపరేట్ ప్లేలిస్ట్ అయితే చేస్తాను. సో అంతవరకు మన ఛానల్ని మీరు ఫాలో అవుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.